ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరందరు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. నిజంగా ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఇలాగన దేవుని లేఖనములు ధ్యానించుకునడానికి ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఆయన నామమును ఘనపరచుదాం. మంచిది. ఉదయకాల సమయంలో 119వ కీర్తన నుండి 42వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 42వ వచనం. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. దేవుడి వాక్యం మన వెనికిడిలో దీవించుగాక. ఆమేన్. వావ్ భాగంలోని ప్రతి వచనం కూడా మన అనుదిన జీవితంలో మన ప్రాణము లేదా మన అనుదిన జీవితంలో మన ప్రవర్తనకు అవసరమైన దేవుని ఆత్మ సహాయము, దేవుని స్వభావ లక్షణముల సహాయమును గురించి ఈ భాగంలో కీర్తనకారుడు చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలోనేమో నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నేను నీ మాట నమ్మి ఉన్నాను, నీ మాటను బట్టి నీ రక్షణ రానేమో అని వేడుకున్నాడు. రెండవ వచనంలోనేమో ఎందుకు నీ కనికరం నా యొద్దకు రావాలి, ఎందుకు నీ కటాక్షం నా యొద్దకు రావాలి, ఎందుకు నీ మాట నాకు కావాలి అని అంటే, నేను నిందలు ఎదుర్కొన్నప్పుడు, నేను దుష్కార్యములను ఎదుర్కొన్నప్పుడు, నాకు ద్రోహము చేసిన ఆ ద్రోహములు నేను ఎదుర్కొనినప్పుడు, మిస్ట్రస్ట్, నా మీద అపనమ్మకములు, ఇలాంటి వాటన్నిటిని నేను ఎదుర్కొన్నప్పుడు నా ప్రాణం ఆయాసపడకుండా, నా ప్రాణము విసిగిపోకుండా, నా ప్రాణము విసిగించబడకుండా, నా ప్రాణము విసిగి నిన్ను నేను దూషించకుండా నీ మాట నాకు కావాలి, నీ మాట ద్వారా నీ కనికరము నాకు కావాలి అని వేడుకుంటున్నాడు కీర్తనకారుడు. ఇన్ ఎ టైమ్ వేర్ we are facing blames, reproach or mistrust, and in those times to believe in God's word, to act our heart is truly very, very, very hard, and it was much difficult than we could ever understand. మనము నిందలు ఎదుర్కొన్నప్పుడు, అవమానం ఎదుర్కొన్నప్పుడు, దూషణలు ఎదుర్కొన్నప్పుడు, మన మీద ద్రోహాన్ని చేసినప్పుడు, మనం ద్రోహాన్ని ఫేస్ చేసినప్పుడు, అలాంటి క్రూషియల్ టైమ్స్లో దేవుని మాటను నమ్ముకొనడం, దాట్ వాస్ వెరీ హార్డ్. చాలా కష్టము అది. ఏదన్నా వాగ్దానం పొందినప్పుడు ఆ వాగ్దానం నమ్మడానికి విల్ ట్రై అవర్ బెస్ట్. దేవుని మాట మీద నమ్మకం ఉంచుకోవడానికి, ఏదేమైనా దేవుడు కార్యం చేస్తాడో, ఎలాగున్నా కానీ దేవుడు చేస్తాడు అని నమ్మకం ఉంచుతాం. బట్ వెన్ వీఆర్ ఫేసింగ్ బ్లేమ్, మనం నిందలో ఉండినప్పుడు, మన మీద అవమానం పడినప్పుడు, మన మీద కాని మాటలు పలికినప్పుడు, మనం అలాంటి ఇబ్బందులలో, ఇరుకులలో ఉండినప్పుడు, అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, అవిశ్వాసం, మనల్ని నమ్మకుండా, మన యథార్థతను నమ్మకుండానో, మన నీతిని నమ్మకుండానో, మన ప్రేమని నమ్మకుండానో, మన ప్రవర్తనని నమ్మకుండానో, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని మాట మీద ఆధారపడడం, దేవుని మాట మీద నమ్మకం ఉంచుకోవడం చాలా కష్టం. నిందించు వారి ఎదుట దేవుని మాటను నమ్మటం, దూషించు వారి ఎదుట దేవుని మాటను నమ్మటం, అపనమ్మకస్తుల ఎదుట దేవుని మాటను నమ్మటం, ఆ మాట యందు నమ్మకం ఉంచడం చాలా కష్టం. మోషే ఎర్ర సముద్రం ఎదుట వెనుక ఫరో సైన్యం తరుముతుండగా తన చుట్టూనున్న జనసమూహం అంతా కూడా తనను నిందిస్తూ, దూషిస్తూ, సణుగుతూ, తన ప్రాణాన్ని విసిగిస్తుంటే ఆ టైంలో మోషే దేవుని మాట నమ్మాడు.
నీవు నాకు మొరపెడుతున్నావే, నీవు నాకు మొరపెట్టుట ఎలా? ఈ టైంలో నువ్వు మొరపెడుతున్నావేంటి, సాగిపో అని చెప్పినప్పుడు ఆ మాటని నమ్మటం చాలా కష్టం. ముందు కనపడుతుంది ఒక కాలువ కాదు, ఒక జల రాశి కాదు, ఒక నీటి ఊట కాదు, అదొక సముద్రం. ఆ సముద్రమును చూపించి సాగిపో అని చెప్తున్నాడు దేవుడు. ప్రాణం విసిగిపోతుంది. అలా దూషిస్తున్నారు ఇశ్రాయేలీయులు, అలా సణుగుతున్నారు, గొణుగుతున్నారు. అలాంటి పరిస్థితులలో ఆ సనిగే ప్రజలందరిలో నుండి వేరు చేసి తనను సాత్వికపరిచింది ఏంటో తెలుసా? దేవుని మాట. నిందలు ఎదుర్కొన్నప్పుడు మన మనస్సు నిమ్మలంగా ఉండడం కష్టం. ఆల్మోస్ట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్, ఆల్మోస్ట్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిందలలో, అవమానాలలో కూడా దేవుని మాటను నమ్ముకున్నప్పుడు వి విల్ బి సో సెన్సిటివ్, చాలా సున్నితముగా మార్చబడతాం మనం. తన ప్రాణమును విసిగిస్తున్నా కానీ ఆ టైంలో దేవుని మాట నమ్మాడు మోషే. మొర్రపెట్టుగా సాగిపోవనని చెప్పగా ఆ మాట నమ్మాడు. చుట్టూ చేరిన జనసమూహం అంతటితో కలిసి దేవుణ్ణి దూషించలా. వారు తనని విసిగిస్తుంటే మోషే దేవుణ్ణి విసిగించలా. కానీ దేవుని మాట మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఆ టైంలో మాట కోసం ఎదురు చూడడం, దాట్ వాజ్ సో గ్రేట్. అండ్ ఆ టైంలో దేవుని మాట పొందడం, దాట్ ఈజ్ ఆల్సో గ్రేట్ థింగ్. అండ్ ఆ మాట నమ్ముకొనడం, దాట్ వాజ్ అ వెరీ 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 గ్రేట్. అలాంటి సణుగుళ్లలో నుండి సనిగే తరం అండి అది. సనిగి గొణిగి ఏదన్నా కష్టం రాగానే మీద పడిపోతారు, దేవుని మీద పడిపోతారు. మమ్మల్ని చంపడానికే వచ్చావు, మాకు తెలుసు, ఈ శ్రమలన్నీ మమ్మల్ని చంపటానికే తీసుకొచ్చావు అని సనిగేవారు, గొనిగేవారు, తిట్టుకునేవారు, ఆయాసపడేవారు. అలాంటి తరము అది. ఆ తరము వారిలో ఒక స్పెషల్గా అవుట్ షైన్ అయ్యాడు మోషే. ఎలా సాధ్యమైంది అని అంటే దేవుని మాట మీద నమ్ముకొనటం వలన. మనమున్న పరిస్థితులు ఎలాంటివైనా వాటిని మనం గ్రహింపలేకున్నా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే మాటను మాత్రం నమ్మితే ఆ మాటే మన హృదయాంతరంగంలో రేగే పెను తుఫానులను, అలజడులన్నిటినీ కూడా నిమ్మళపరిచి మనలను సాత్వికపరుస్తుంది. అలాగూ నీవు నేను మన అనుదిన జీవితాలలో దేవుని సాత్వికమును, దేవుని దయారసమును, దేవుని కనికరమును పొందుకొని అనుభవించాలి. వాటిని మనం జీవించాలి. కీర్తనాకారుడు అదే వేడుకున్నాడు. నీ కనికరం రానిమ్మో, నీ మాట వలన రక్షణ రానిమ్మో, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఒక సమాధానం చెప్పగలుగుతా. నిందించు వారి ఎదుట నేను ఉత్తరం ఇవ్వగలను. నాకు బలం వస్తుంది నేను మాట్లాడడానికి. నీ కనికరం నా మీద కురిస్తే, నీ కనికరం నా ఎద్దకు వస్తే నాకు బలం కలుగుతుంది, నేను మాట్లాడగలుగుతాను. దేవుని మాట మీద నమ్మకం ఉంచటం, దేవుని మాట మీద నమ్మకం. అదే మోషే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు, నీవు నీ కర్ర తీసుకుని నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును అని చెప్పినప్పుడు మోషే 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, 10వ వచనం,
మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అపవాది మనలను ఎంత సింపుల్గా దేవుని మార్గం నుండి, దేవుని గురిలో నుండి తప్పిస్తుందో. అవును, వారు ద్రోహం చేయువారే, అవును, వారు అలాంటి మనసు కలిగిన వారే, కానీ అలాంటి వారి మధ్యలో సాత్వికమును కనపరిచే బాధ్యత మనది. అలాంటి వారి మధ్యలో కనికరమును పొందుకొని ప్రవర్తించాల్సిన బాధ్యత మనది. అలాంటి పరిస్థితుల్లోనే కదా దేవుని స్వభావం మనం లోకానికి చూపించగలము. దేవుని స్వభావం లోకానికి కనపడేది అలాంటి పరిస్థితుల్లోనే కదా. దేవుడు అన్నారు, నేను బండనితో మాట్లాడమంటే నువ్వు బండని కొట్టేవా? 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. వాళ్ళు విసిగిస్తున్నారు, నువ్వు నన్ను నమ్మొచ్చు కదా. వారు నిన్ను ఆయాసపడుతున్నారు, వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇట్స్ ఓకే, కానీ నువ్వు నా మీద నమ్మకం ఉంచవచ్చు కదా. నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచవచ్చు కదా. నేను బండతో మాట్లాడమన్నాను, నువ్వెందుకని నా మాట నమ్మలేదు? నా స్వభావం కదా, నా స్వభావం, నా కనికర స్వభావం నువ్వెందుకు నమ్మలేదు? మిక్కిల సాత్వికుడు మోషే, కానీ ఒక్క రెప్పపాటున నమ్మలేకపోయాడు. ఒక్కదానికోసం నేను నిన్ను వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళలేను, నువ్వు నా స్వభావం కనపరచలేదు, ఒక్క రెప్పపాటే. మన జీవితాల్లో నిజంగా మనం ఎంత కనికరాన్ని కనపరచాలి. మనం కనికరం పొందినప్పుడు ఆ కనికరాన్ని చూపిస్తాం. కనికరాన్ని అనుభవించినప్పుడే దాన్ని చూపించగలం కదా. అది అనుభవించకుండా చూపించలేం. నిజంగా ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నీ కనికరం రానిమ్మో, నా ప్రాణ ఆత్మదేహమును నీ కనికరం ఏలుబడి చేయాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఎందుకు చూపించలేడు కనికరము అంటే, తాను అనుభవిస్తే చూపిస్తాడు, అనుభవించే వ్యక్తి చూపిస్తాడు. ఎందుకంటే రియల్గా తను ఆ కనికరములో జీవిస్తుంటాడు కాబట్టి దాన్ని బయటకు వ్యక్తపరచడంలో ఎలాంటి ఆటంకం ఉండదు, ఎలాంటి అభ్యంతరం ఉండదు. కీర్తనకారుడు వేడుకుంటున్నాడు, నీ కనికరం రానిమ్మో, అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. నీ మాటను నేను నమ్ముకున్నాను, నాకు సహాయపడు. నిజంగా మన ప్రార్థన కూడా ఇదే అవ్వాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నేను నీ మాట నమ్మాలి. మోషే ఎలాంటి కఠిన పరిస్థితుల్లో నీ మాట నమ్మాడో, దేవా నాకు అలాంటి విశ్వాసం, అలాంటి కృప, నాకు గ్రహింపు నాకు దయచి నన్ను దాటిపోకు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో దీవించుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.